పిల్లలతో మాట్లాడితే చాలా బాధాకర విషయం అనిపిస్తుంది. డాడీ లేరంట, మమ్మీ మాత్రం ఉంది. అయ్యా ఇక్కడ ఏటేటి పండిస్తారు ఎక్కువగా? ఎల్లసోలు సామ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? వచ్చేసి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉండిపోతున్నారు. అయితే చేయవైతే చేసి అది మన ఫ్రెండ్స్ కదా. కొండ ప్రాంతంలో మేము ఇక్కడ పంటలు పండించకపోతే మా జీవన విధానం కూడా గడవడం కూడా చాలా కష్టమే అంట. సిటీకి దూరంగా బయట ప్రపంచం ఏంటో తెలియని మా గిరిజనులు ఇలాంటి అడవి తల్లి ఒడిలో జీవిస్తున్న మా గిరిజన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, నమస్తే. పచ్చని ప్రకృతిలో మట్టి గోడ కట్టి జీవిస్తున్న గిరిజన లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. వీడియో అయితే చాలా కొత్తగా ఉండబోతుంది, చివరిదాకా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అడవుల గుండా దారి నుంచి అయితే నా ప్రయాణం కొనసాగుతుంది. సో ఈ విధంగా వెళ్ళాలనుకుంటా. ఇవైతే మేకల సాలండి. ఇది ఒక చిన్న వాగు అనుకుంటా, ఇక్కడ నుంచి నీరు వస్తాయి. కానీ ప్రజెంట్ ఇప్పుడైతే సమ్మర్ కదా, నీరు లేవు. చూడండి పశువుల సాల ఏ విధంగా కట్టారో. చుట్టూరు ఈ విధంగా కంచె ఎందుకు కట్టారంటే అడవిలో నక్కలు పెట్టి వచ్చి ఈ మేకల్ని, చిన్న చిన్న మేక పిల్లల్ని తినకుండా ఉండడానికి. హాయ్ కోడి. కంటిన్యూగా నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక అయ్య నాంగిలు ఉపయోగించుకొని పశువులతో అయితే దున్నుకుంటున్నారు వాళ్ళ పొలాన్ని. ఒక చిన్న గుడిసె ఉన్నట్టుగా ఉంది. ఇక్కడైతే ఒక అమ్మగారు అయితే కనిపించారు. ఆల్రెడీ గుడిసె ఉందండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ జీడి తోటల మధ్య అయితే అమ్మ వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ యొక్క జీవన విధానం గడుపుతున్నారో. అలాగే చూసారు కదా, పక్కనే చిన్న గుడిసెని అయితే తయారు చేసుకొని ఇక్కడే ఉండిపోతున్నారు. మీరు ఎక్కడ ఉండిపోతారమ్మా? వంట అయిపోయిందా? జీడిపక్కలు ఏరేసారు అయితే? ఇంకా ఏరలేదా? పిక్కలైతే ఏరుకొని ఎక్కడ ఉండిపోతారట అమ్మ వాళ్ళు. చూడండి, ఈ గుడిసె చుట్టూ అయితే ఈ విధంగా కంచె అయితే చాలా బాగా అయితే అడ్డుకున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళగుండ నుంచి నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి తెలిసిపోతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా దాహం వేస్తుంది. నీరు కూడా తెచ్చుకోలేదు. ఇలాంటి కొండ ప్రాంతంలో నీరు దొరకాలని కూడా కష్టమే. ఇంకెంత దూరం ఉందో కూడా తెలియట్లేదు. చూడండి, మొత్తం అడివే ఎక్కువైతే కనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్, ఫుల్గా అలసిపోతున్నానండి. నడిచి మొత్తం కొండ ప్రాంతం కదా, ఎటు చూసినా చూసారు కదా, దట్టమైన అడవి అయితే ఎక్కువగా అయితే మనకు కనిపిస్తుంది. దగ్గరికి అయితే వచ్చాము. మరి అక్కడ అమ్మ వాళ్ళు కొండపోడికి వెళ్ళిపోయారో లేకపోతే ఇంట్లో ఉందరో తెలియదు. ఫ్రెండ్స్ చూడండి, పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, ఎటు చూసినా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగో అమ్మ వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. జీలక చెట్లు కనిపిస్తున్నాయి చూసారా? చూడండి, ఇలాంటి అడవుల మధ్య ప్రశాంతంగా జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు అమ్మ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కట్టుబట్ట, తినే ఫుడ్ ఎలా ఉంటుంది అనేది చక్కగా అయితే వీడియో రూపంలో అయితే చూపిస్తాను. అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే.
చూడండి ఇలాంటి అడవుల మధ్య నాన్న వాళ్ళు చాలా ప్రశాంతంగా అయితే జీవన విధానం గడుపుతున్నారు. అయ్యా అయితే ఇక్కడ ఉన్నారు. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? తుప్పలు నరుకుతున్నాము. ఓహో, కొన్ని పోటు క్లీన్ చేస్తున్నారా? కొత్త నీరు ఎక్కడ తెచ్చుకున్నారు? సల్మకడవా? ఇలా పైపుతో తెచ్చుకున్నారా లేకపోతే మామూలుగా కాలువ తవ్వుకొని తెచ్చారా? పైపుతో తెచ్చుకున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా నాన్న వాళ్ళైతే నీరుని తెచ్చుకున్నారు. అబ్బా చాలా కూల్గా ఉన్నాయి. అవునవును, ఓట నీళ్ళు కదా, చాలా చక్కగా ఉందయ్యా గుడిసె అయితే. చాలా మంచిగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఏదో అనుకుంటున్నారా? మట్టి కుండ చూడండి, ఇందులో జీలుకాయలు అయితే దించుతారు మా వాళ్ళు. ఏ విధంగా మా గిరిజనులు అయితే కత్తులను అయితే రాళ్ళ దగ్గర అయితే దారి చేసుకుంటారండి. రెండు కుక్కలు అమ్మ వాళ్ళు పెంచుకుంటున్నారు. అలాగే ఇక్కడైతే చూడండి చక్కగా పాప అయితే ఉయ్యాలు ఊగుతుంది. బిటు ఎలా ఉన్నావు? బాగున్నావా? అది మన అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. చూడండి రెండు కుక్కలు కూడా మాతో ఫ్రెండ్స్ అయిపోయాయి ఆల్రెడీ. చాలు అయితే చేయవైతే చేసి అద్ది మనిద్దరం ఫ్రెండ్స్ కదా, అద్ది. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్దా. మీ ఫ్రెండ్కి అడుగుతున్నాను దా. ఓకే సరే, నీకు ఇచ్చాను థ్యాంక్ యూ. నువ్వు ఉండి పక్కన, ఇంక దానికి థ్యాంక్ యూ ఇద్దాం దా. సరే చూడండి కుక్కలు చక్కగా నాతో అయితే ఆడుకుంటున్నాయి. చెట్టు తల్లి నీ పేరేంటమ్మా? నందినా. ఎక్కడ చదువుతున్నావు? చదువుకోవడం లేదా? అమ్మ ఎక్కడ వెళ్ళింది? తుప్పలు నరకడానికి వెళ్ళిందా? తిన్నావా ఏమైనా బువ్వా? తినలేదు ఇంకా. ఉయ్యాల ఎవరు కట్టారు? తాతయ్య కట్టారా? ఎవరు కట్టేసి ఇచ్చారు ఉయ్యాల? మీ బాప కట్టిందా? ఏడు పెద్దవాడు, అది చిన్న పాప. ఆ పాప డాడీ అయితే లేరంట, చనిపోయారంట అని చెప్తున్నారు తాతయ్య గారు అయితే. సో వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉన్నారనమాట. పేరు నాన్న? అజయ్. ఎక్కడ చదువుతున్నావమ్మా? ఊర్లోనా? ఎన్నో క్లాస్ నాన్న? 2వ క్లాసా? మంచిగా చదువుకోయే. తిన్నావా లేదా? తినలేదు ఇంకా. అమ్మ కొండపోడికి వెళ్ళిందా? తుప్పలు నరకడానికి వెళ్ళిందా? ఫ్రెండ్స్, పిల్లలతో మాట్లాడితే చాలా బాధాకర విషయం అనిపిస్తుంది. డాడీ లేరంట, మమ్మీ మాత్రం ఉంది. వాళ్ళు నాయనమ్మ తాతయ్యతోనైతే వీళ్ళైతే ఇక్కడ ఉండిపోతున్నారు. ఇక్కడైతే ఒంటరిగా ఇల్లు కట్టుకొని కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ అయితే అమ్మ వాళ్ళైతే జీవన విధానం అయితే గడుపుతున్నారు. ఈ పిల్లల్ని చూసేసరికి నాకైతే చాలా ఏదో చెప్పలేని ఒక బాధ అయితే అనిపించేస్తుంది. ఆ తండ్రి లేరు, ఆ మమ్మీ ఒక్కదయ్యే ఉందంట. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు అత్తమామతోనే ఇక్కడే ఉండిపోతుందట, కొండపోడు చేసుకుంటూ ఇక్కడే. సో మీకు ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే వాట్సాప్లోనే ఏమైనా కూడా హాయ్ అని పెట్టండి. తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇవ్వడంతో జరుగుతుంది. సో ఇప్పుడు ఆ కొండపోడు అయితే అమ్మ వాళ్ళు చేస్తారు, అది కూడా చిన్నదిగా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి కొండ ప్రాంతంలో చిన్నదిగా మట్టి గోడ ఇల్లు కట్టి జీవన విధానం అయితే గడుపుతున్నారు అమ్మ వాళ్ళు. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి లోపలైతే ఇంకా చూపించలేను, బయట మాత్రమే చూపించగలుగుతాను. బాబాయ్ అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను అంటున్నాడు. చెప్పులు వేసుకుంటున్నావు నాన్న? చెల్లి వస్తుందా? చెల్లి రాదు కదా? పద అయితే పద. ఎక్కడున్నారు అమ్మ వాళ్ళు? మీరు ఒకటి గమనించారా? ఇక్కడ సోలార్ ఉంది. రాత్రిపూట ఈ సోలార్తో లైటింగ్ ఉపయోగించుకొని అమ్మ వాళ్ళైతే ఇక్కడ ఉంటారు. అవతల పెంకు, ఇవతల రేకు, కింద చూస్తే మట్టి గోడ. చూడండి ఎంత చక్కగా ఉందో ఇల్లు అయితే.
ఇదేం చాలా నాన్న పశువులు చాలా ఇది ఆ, అదే గొడ్లు కట్టిందా సరే సరే పదే అమ్మ దగ్గర వెళ్దాం పద. అదే సరే ఓకే ఇగో అమ్మగారు అయితే వస్తున్నారు పక్కనే చూడండి ఇల్లు అయితే పక్కనే ఉంది. అమ్మా బాగున్నారా? ఓకే ఓకే ఎక్కడికి వెళ్తున్నారు? పాకికి వెళ్తున్నారా? సరే ఆహా కొండపూడి అలా క్లీన్ చేసుకుంటున్నారు అయితే. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే. ఇక్కడైతే అమ్మ వాళ్ళు కొండపూడి అయితే తయారు చేస్తున్నారు. అయ్యా ఇక్కడ ఏటేటి పండిస్తారు ఎక్కువగా? సోలు సామ సోలు మినుములు. సామ మినుములు ఇంకా ఇంకా ఇట్లేదు మరి కొర్రలు సోలు అలా చేస్తారు కదా. కొర్రలు చెయ్యములే. కొర్రలు చేయరు. పిట్టలు తినేస్తా కదా, పిట్టలు తినేస్తాయా? ఆ గురించి చెయ్యం. అవును. ఇప్పుడు మినుములే సోళ్ళే. వీటిని మీరు అమ్ముకుంటారా తింటారా? మినుములు అమ్ముకుంటాము, ఆహా. సోలు వల్ల మీరు అంబెలు వేసుకుంటాం, అంబెలు చేసుకోవడానికి ఉంచుకుంటారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉండిపోతున్నారు. ఇక్కడ భయపడట్లేదు అడవిలో? లేదులే, అలవాటు అయిపోయిందా? అలవాటు. అదే చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసినా కూడా చాలా దట్టమైన అడవి, కానీ సింగల్ గా ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ మట్టి గోడతో. సో ఇదండి మా గిరిజన లైఫ్ స్టైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. అవునమ్మా అవును. అమ్మ ఏమంటుందంటే ఈ కొండ ప్రాంతంలో మేము ఇక్కడ పంటలు పండించకపోతే మా జీవన విధానం కూడా గడవడం కూడా చాలా కష్టమే అంటుంది అమ్మగారు. బాగా కొడుతున్నావు. చూడండి చక్కగా ఈ విధంగా అయితే చెల్లెలు అయితే పని చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ వాళ్ళైతే భోజనం చేయడానికి అయితే ఇంటికైతే అదే ఇల్లు దగ్గర అయితే వెళ్తున్నారు. ఇది మొత్తం చూడండి ఎంత చక్కగా కొండ పొలతో పని చేశారు. చూడరా మీ చెల్లి కూడా వచ్చేస్తుంది. చూడండి కత్తి ఈ విధంగా పిడిలు అయితే చాలా చక్కగా తయారు చేస్తారు మా వాళ్ళు. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా భాషలో దీన్ని తొడప అంటాము. చూడండి ఈ విధంగా తయారు చేస్తారు. కర్రని ఈ విధంగా అన్నమాట ఆ హోల్ అయితే పెట్టాలి. హోల్ పెట్టి ఈ విధంగా 2 కర్రలు అయితే తాళ్ళతో కడతారు. ఇది ఎక్కువగా మా గిరిజనలు మేకలకి ఆవులకి తర్వాత కట్టడానికి మెడలో కడతారు అనమాట. అంటే కొండ ప్రాంతంలో ఆవులు కానీ మేకలు కానీ తప్పిపోయాయి అనుకోండి, అప్పుడు మనకి ఈ శబ్దం బట్టి మనకి వినబడితే అప్పుడు మేక ఎక్కడ ఉందో అనేది, అలాగే ఆవు కూడా ఎక్కడ ఉందో అనేది మనకు తెలిసిపోద్ది. అలసిపోయావా చిట్టి తల్లి? అలసిపోయావా? కొండ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా చక్కగా వాళ్ళ పిల్లలతో కాసేపు పండుపనులు చేసి మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు అయితే సిద్ధంగా తయారు చేసుకుంటారు. Ekor yo orling apa ikan tapi dapat kita dan dua kali. Beri batari dan jangan tu. Mereka buat itu le, mereka custom. Ikar marka kada aku. Jadi harus di sini. ನಾನು ಜಾಡ ಹೊಡ್ಕತ್ತಲ್ಲ ಹಬ್ಬಕ್ಕ
సో చూడండి ఆ పాక ఇల్లు అయితే చాలా చక్కగా కట్టుకున్నారు. ఓకే, చెల్లైతే అమ్మ వాళ్ళకైతే బువ్వ అయితే వడ్డిస్తుంది తినడానికి. సో చూడండి మొత్తం మట్టి కూడా ఎంత చక్కగా. సో చూడండి సోలార్ లైట్ అనేది కదా పైన ఇక్కడైతే వాడుకుంటారు మొబైల్ ఛార్జింగ్ అని లైటింగ్ కోసం అయితే. ఇక్కడ గమనించారా, ఇది చూడండి కొండ ప్రాంతంలో దొరికే సహజంగా తేనె. చూడండి చాలా వీడియోలో కూడా మీకు చూపించుంటాము. ఇలాంటి మట్టి పొయ్యిల మీద ఎక్కువైతే మా గిరిజనులు వండుకొని తింటారు. అంబెలు ఆల్రెడీ పులుసు కూర అన్ని తయారు చేసుకున్నారు. ఇక్కడే వండుకున్నారు అమ్మ వాళ్ళైతే. ఏంటి కూర చిట్టి తల్లి? ఏంటి కూర అమ్మా? ఫ్రెండ్స్ చూడండి చింతపులుసు అలాగే మిల్లి మేకర్లు అయితే వంట అయితే చేశారు. మా భాషలో బోడా అంటారు. బోడా జాజు బోడా కూర్చా లే తినలే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చుట్టూరు కొండల మధ్య చిన్నగా మట్టి గోడ ఇల్లు కట్టి అమ్మ వాళ్ళు అయితే జీవన విధానం అయితే గడుపుతున్నారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా మాకు తెలియజేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మాకు వి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటితో మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.